హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నీట్ యూజీ 2026 సంబంధించి ఆంధ్రప్రదేశ్లో అసలు మొత్తం ఎన్ని కాలేజీలు ఉన్నాయి, వాటిలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, అసలు ఆల్ ఇండియా కోటాకి ఎన్ని సీట్స్ ఇస్తున్నాము, స్టేట్ లోకల్లో ఎన్ని ఉంటాయి, స్టేట్ నాన్ లోకల్ ఎన్ని ఉన్నాయి, మేనేజ్మెంట్ కోటా ఎన్ని ఉంటాయి అనేది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ సీట్ మ్యాట్రిక్స్ అనేది మనకు చాలా చాలా ముఖ్యం. అంటే మనకి ఎవరెవరికి సీట్ వస్తుంది, అసలు ఏ కాలేజ్ వస్తుంది, ఎన్ని సీట్స్ ఫిల్ అవుతున్నాయి అనేది మనకు ఒక ఐడియా ఉండాలి. ఆ ఐడియా కోసమే ఈ వీడియో. దాంతోపాటు అసలు ఎన్ని కాలేజీలో సీట్లు పెంచుకునే అవకాశం అసలు ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది, ఇంకా ఎన్ని కాలేజీలు పెంచుకోవచ్చు రానున్న వీడియో మొత్తం చివరి దాకా చూడండి. వీడియోని డెఫినెట్గా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ పీడిఎఫ్ కావాలి, వీటికి సంబంధించిన కట్ ఆఫ్స్ కావాలంటే మీరు విజన్ అప్డేట్ వెబ్సైట్ యాక్సెస్ తీసుకోవచ్చు. ఇది కేవలం 299 రూపీస్తో ఉంటుంది. సో ఇది మీకు ఆల్ ఇండియా కోటా, స్టేట్ కోటా ఇవన్నిటికి సంబంధించిన కట్ ఆఫ్స్ అందులో ఉంటాయి. ఎవరైనా వెబ్సైట్ యాక్సెస్ కావాలనుకుంటే 7893947228 నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది ఓన్లీ వెబ్సైట్ యాక్సెస్ మాత్రమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో లేదు సార్, మీతో పర్సనల్గా మాట్లాడతాం, మెంటర్షిప్లో జాయిన్ అవుతాం, మాకు రూల్స్ రెగ్యులేషన్స్ అర్థం అవ్వట్లేదు అన్నా కూడా ఈ నెంబర్నే కాంటాక్ట్ అవ్వండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. ఎంబీబీఎస్, ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ అండ్ బీడిఎస్ అండ్ ఆయుష్ రిలేటెడ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ మనకి ఏయూకి సంబంధించి ఒక్కొక్క కాలేజ్కి సంబంధించి చూద్దాం. ఓకేనా, ఆంధ్ర మెడికల్ కాలేజ్. ఓకేనా, మనకి ఎస్టాబ్లిష్ ఇయర్ 1923, 250 సీట్స్ ఉన్నాయి. 37 సీట్స్ ఏమో ఆల్ ఇండియా కోటాలో, ఇక్కడ చూడండి. ఓకేనా, ఆల్ ఇండియా కోటా 15%, రీజియన్ లోకల్, రీజియన్లో నాన్ లోకల్. ఓకేనా, ఆంధ్ర మెడికల్ కాలేజ్ మనకు 181 లోకల్ సీట్స్, 32 నాన్ లోకల్ సీట్స్ ఉంటాయి. అంటే నాన్ లోకల్ కాదు, అన్రిజర్వ్ సీట్స్ అనుకోండి. ఓకేనా, సో రంగరాయ మెడికల్ కాలేజ్ 1958, 250 సీట్స్, 37 ఆల్ ఇండియా కోటా, 181 స్టేట్ లోకల్, 32 వచ్చేసరికి మనకు అన్రిజర్వ్డ్ కోటా. గుంటూరు 1946, 250, 37 ఏక్యూ, 181 స్టేట్ లోకల్, 32 సీట్స్ వచ్చేసరికి మనకు లోకల్ సీట్స్ లాగా ఉంటాయి. ఓకేనా, సో నెక్స్ట్ శ్రీకాకుళం వచ్చేసరికి 2008, 200 సీట్స్ ఉన్నాయి. ఇంకొక 50 సీట్స్ పెంచుకునే ఛాన్సెస్ ఇక్కడ ఉంది. ఓకేనా, 30 ఆల్ ఇండియా కోటాలో ఉంటాయి, 145 లోకల్ సీట్స్, 25 వచ్చేసరికి మనకు నాన్ లోకల్ సీట్స్. సో మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు కావాలనుకుంటే. సో ఈ పీడిఎఫ్ మాత్రం మెంటర్షిప్లో ఉన్న క్యాండిడేట్స్కి అండ్ విజన్ అప్డేట్ వెబ్సైట్ యాక్సెస్ తీసుకున్న వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాము. సో దాంతోపాటు మనకు ఒంగోలులో 150 సీట్స్ ఉన్నాయి, 22 ఆల్ ఇండియా కోటా, 109 లోకల్ కోటా అండ్ 19 వచ్చేసరికి స్టేట్ అన్రిజర్వ్డ్ కోటా. సో ఇక్కడ మనకు ప్లస్ 100 సీట్స్ పెంచుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకేనా, సో నెక్స్ట్ మచిలీపట్నం 150 సీట్స్ ఉంటాయి, 22 ఆల్ ఇండియా కోటా, 55 లోకల్ కోటా అండ్ 9 వచ్చేసరికి స్టేట్ అన్రిజర్వ్డ్ కోటా, 64 వచ్చేసరికి మేనేజ్మెంట్ కోటా. ఇన్ని సీట్స్ ఉంటాయి. సో ఇట్లా మనకు సేమ్ రాజమండ్రిలో, ఏలూరులో, విజయనగరంలో సేమ్ అనమాట. ఇవి 2023లో ఎస్టాబ్లిష్డ్ కాలేజ్లు. వీటిలలో ఒక్కొక్క కాలేజ్లో ఇంకా 100 సీట్లు పెంచుకునే ఛాన్స్ ఉంది మనకు పెరిగితే ఫ్యూచర్లో. సో నెక్స్ట్ జిఎంసీ పాడేరు, ఇది 100 సీట్స్ ఉన్నాయి, 15 సీట్స్ వచ్చేసరికి ఆల్ ఇండియా కోటాలో, 37 సీట్స్ వచ్చేసరికి స్టేట్ కోటాలో, 6 సీట్స్ వచ్చేసరికి స్టేట్ నాన్ లోకల్ కోటాలో, 42 వచ్చేసరికి మేనేజ్మెంట్ కోటాలో ఉంటాయి. ఓకేనా, దీంట్లో ఇంకా మనకు 150 సీట్స్ పెంచుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. పిడుగురాల ఈ ఇయర్ వచ్చిన కాలేజ్ 50 మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. ఈరోజు న్యూస్ చూసుకున్నట్లయితే 7 సీట్స్ ఆల్ ఇండియా కోటాకి, 19 వచ్చేసరికి స్టేట్ కోటా, 13 వచ్చేసరికి స్టేట్లో నాన్ లోకల్ కోటా అండ్ మనకు 21 సీట్స్ వచ్చేసరికి మేనేజ్మెంట్ కోటా. టోటల్గా మనకు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏయూలో ఉన్న సీట్స్ 1850 సీట్స్, 273 ఆల్ ఇండియా కోటాలోకి వెళ్తే స్టేట్ కోటాలో 1073 అండ్ స్టేట్ నాన్ లోకల్ కోటాలో 185 సీట్స్ అండ్ మేనేజ్మెంట్ కోటా వచ్చేసరికి 319 సీట్స్ ఉన్నాయి. సో టోటల్ ఎన్ని కాలేజీలు? 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు. సో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కూడా మనకు 11 మెడికల్ కాలేజీలు ఉంటాయి. అల్లూరి సీతారామరాజు 2000లో వచ్చింది, 250 సీట్స్, 106 లోకల్ కోటా, 90 నాన్ లోకల్ కోటా, 125 మేనేజ్మెంట్ కోటా. వీటిలలో ఆల్ ఇండియా కోటా అనేది ఉండదు. సో అలానే మనకు కాటూరులో 150 సీట్స్ ఉన్నాయి, 64 స్టేట్ లోకల్ కోటా, 11 వచ్చేసరికి నాన్ లోకల్ కోటా, అన్రిజర్వ్ కోటా, 75 వచ్చేసరికి మేనేజ్మెంట్ కోటా. సో ఇక్కడ మనకు ఇంకొక 100 సీట్లు వీళ్ళు పెంచుకునే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ మనకు పిన్నమనేని సిద్ధార్థ వచ్చేసరికి 150 సీట్స్, 64 లోకల్, 11 నాన్ లోకల్, 75 వచ్చేసరికి మేనేజ్మెంట్ కోటా. వీళ్ళు ఇంకొక 100 సీట్స్ పెంచుకునే ఛాన్స్ ఉంది. సో జిఎస్ఎల్ వచ్చేసరికి 250 సీట్స్, 2002 ఎస్టాబ్లిష్డ్, 106 సీట్స్ స్టేట్ లోకల్ కోటా, 19 వచ్చేసరికి మనకు నాన్ లోకల్ కోటా, 125 మేనేజ్మెంట్ కోటా. సో ఇక్కడ పెంచుకునే ఛాన్స్ లేదు, ఎందుకంటే 250 సీట్స్ మనకు మాక్సిమం అనమాట. 203 ఎన్ఆర్ఐ చిన్న కాకానిలో 200 ఉన్నాయి,
ప్లస్ 50 సీట్స్ పెంచుకునే ఛాన్స్ ఉంది. మరి ఎందుకు పెంచట్లేదు తెలియట్లేదు. టాప్ కాలేజ్ 85 స్టేట్ లోకల్, 15 నాన్ లోకల్, 100 వచ్చేసరికి మేనేజ్మెంట్ కోటా. సో 2005లో వచ్చిన కోనసీమ కాలేజ్ 200 సీట్స్ ఉన్నాయి. దీంట్లో ఇంకొక 50 సీట్స్ పెంచుకునే ఛాన్స్ ఉంది. 85 స్టేట్ లోకల్ కోటా, నాన్ లోకల్ 15, 100 వచ్చేసరికి మేనేజ్మెంట్ కోటా. సో అదేవిధంగా మనకు జెమ్స్లో వచ్చేసరికి 150 ఉన్నాయి, ప్లస్ 100 చేసుకోవచ్చు, ఇంకొక 100 సీట్స్ పెంచుకునే ఛాన్స్ ఉంది. 64 లోకల్ కోటా, 11 నాన్ లోకల్ కోటా, 75 వచ్చేసరికి మనకు కంప్లీట్గా మేనేజ్మెంట్ కోటాలో ఉంటాయి. సో మహారాజాలో 200 ఉన్నాయి, ఇది ఇంకొక 50 పెంచుకునే ఛాన్స్ ఉంది. 85 లోకల్ కోటా, 150 నాన్ లోకల్ కోటా, 100 వచ్చేసరికి మేనేజ్మెంట్ కోటాలో ఉంటాయి. సో 2012లో విశాఖపట్నం 250 సీట్స్, గాయత్రి విద్యా పరిషత్లో మనకి ఇంకో 100 సీట్స్ 150 సీట్స్ పెంచుకోవచ్చు. దాంతోపాటు మనకు నిమ్రాలో వచ్చేసరికి ఇంకొక 100 సీట్లు పెంచుకునే ఛాన్స్ అనే ఉంది. ఓకేనా. సో టోటల్గా ఈ కాలేజీకి సంబంధించి ప్రైవేట్ కాలేజీలో 2150 సీట్స్ ఉంటే 914 వచ్చేసరికి లోకల్ ఏపీ లోకల్ వాళ్ళకి, ఏయూ రీజియన్ వాళ్ళకి, 161 వచ్చేసరికి అండర్జెడ్ కోటాలో, 1075 వచ్చేసరికి మేనేజ్మెంట్ కోటాలో ఉన్నాయి. సో అదేవిధంగా మనకు ఎస్వీలో వచ్చేసరికి మొత్తం టోటల్గా 7 కాలేజీలు ఉన్నాయి. సో ఈ 7 కాలేజీలలో సీట్స్ పెంచుకునే కాలేజ్ వచ్చేసరికి ఎస్వి మెడికల్ కాలేజ్లో 10 పెంచుకోవచ్చు. అండ్ అనంతపురంలో మనకు ఇంకొక 50 పెంచుకునే ఛాన్స్ ఉంది. నంద్యాలలో ఇంకొక 100 పెంచవచ్చు. ఓకేనా. దాంతోపాటు పద్మావతిలో మనం వీలైతే ఇంకొక 75 పెంచే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ మనకు 2014, 1957, 2000, 2023, కడప 2006, ఏసీఎస్ఆర్ నెల్లూరు 2014, పద్మావతి 2014. ఇక్కడ 240 సీట్స్ ఉన్నాయి మనకు ఎస్వి మెడికల్ కాలేజ్లో. 36 లోకల్కి వస్తాయి. సో ఏఐక్యూకి వెళ్ళిపోతే 173 లోకల్కి వస్తాయి, 31 వచ్చేసరికి నాన్ లోకల్కి వస్తాయి. సో 250 సీట్స్ మనకు కడపలో ఉన్నాయి. 37 ఆల్ ఇండియా కోటాకి వెళ్తే 181 లోకల్, 32 నాన్ లోకల్కి వస్తాయి. అయితే ఇక్కడ నాన్ లోకల్ అని ఉండదు, అన్రిజర్వ్ సీట్స్. ఈ అన్రిజర్వ్ సీట్స్ కూడా ఆల్మోస్ట్ 90% లోకల్ వాళ్ళతో ఫిల్ అవుతాయి. 10% మాత్రమే ఏఈ వాళ్ళతో ఎస్వీలో ఫిల్ అవుతాయి. ఏఈలో ఎస్వీ వాళ్ళతో అసలే ఫిల్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అనేవి లేవు. ఓకేనా. సో ఇట్లా మనకు టోటల్గా 7 కాలేజీలు ఉన్నాయి. 7 కాలేజీలో 1290 సీట్స్ ఉన్నాయి. 255 ఆల్ ఇండియా కోటాకి, 1077 స్టేట్ కోటాకి, 188 నాన్ లోకల్ కోటాకి, 23 సీట్స్ వచ్చేసరికి ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ జరిగింది. ఇక్కడ 64 ఉంటాయి నంద్యాలలో. ఇక్కడ అడిషనల్గా 64 సీట్స్ అనేవి యాడ్ అవుతాయి. ఓకేనా. ఇక్కడ 64 సీట్స్ యాడ్ అవుతాయి. 64 సీట్స్ యాడ్ అవుతే ఇక్కడ మనకు వచ్చేసరికి 87 సీట్స్ ఉంటాయి మేనేజ్మెంట్ కోటాలో. సో ఇక్కడ మనకు ఒక 64 సీట్స్ లెస్ చేస్తే మనకు 1000 వచ్చేసరికి 1013 సీట్స్ మాత్రమే ఉంటాయి. ఓకేనా. సో ఆ విధంగా చూసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వచ్చేసరికి 8 ఉన్నాయి. సో వీటిలో టోటల్ సీట్స్ వచ్చేసరికి వేట్లలో పెంచవచ్చు. అంటే మనకు అన్నాగౌరిలో ఇంకొక 10 సీట్స్ పెంచుకోవచ్చు. అండ్ దాంతోపాటు శ్రీ బాలాజీ చిత్తూరులో కూడా మనకి ఇంకో 100 సీట్స్ పెంచుకోవచ్చు. అండ్ ఫాతిమాలో మనకి ఇంకొక 150 సీట్స్ పెంచుకోవచ్చు. అండ్ దాంతోపాటు మనకు అపోలోలో ఇంకొక 100 సీట్స్ పెంచుకునే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ కూడా పెంచే సీట్స్ అనమాట. సో పెస్ కుప్పంలో కూడా ఇంకొక 100 సీట్స్ పెంచుకునే ఛాన్స్ అయితే ఉంది. సో అన్ని కాలేజీలు ముందుకు వచ్చి ఒకవేళ పెంచుకుంటే అన్ని మెడికల్ కాలేజీలు పెరుగుతాయి. మెడికల్ సీట్స్ అనేవి ఫ్యూచర్లో పెరిగే ఛాన్స్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉంది. సో ఇక్కడ టోటల్ సీట్స్ వచ్చేసరికి 1450, 617 స్టేట్ కోటా, 108 మనకు నాన్ లోకల్ కోటా, 725 వచ్చేసరికి మేనేజ్మెంట్ కోటాలో ఉంటాయి. దాంతోపాటు మనకు ఎయిమ్స్ మంగళగిరి ఉంది. సో 2018లో ఎస్టాబ్లిష్డ్ 125 సీట్స్, ఇవి కంప్లీట్గా మనకు ఆల్ ఇండియా కోటాలోకి వెళ్తాయి. సో గీతంలో మనకు 2015లో ఎస్టాబ్లిష్డ్ 150 సీట్స్ ఉంటాయి, ఇవి కంప్లీట్లీ మనకు ఆల్ ఇండియా కోటాలోకి వెళ్తాయి. సో సిద్ధార్థ మెడికల్ కాలేజ్ 1980 మనకు ఎస్టాబ్లిష్డ్ 250 సీట్స్ ఉన్నాయి. 37 నాన్ లోకల్ కోటాలో ఉంటే 118 ఏయూ సీట్స్ ఉంటాయి. దాంతోపాటు 62 వచ్చేసరికి ఎస్వి వాళ్ళకి సీట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తంలో 38 కాలేజీలు కాదు, ఇంకెక్కువ కాలేజీలు ఉన్నాయి. సో మనకు ఏయూ రీజియన్ టోటల్ చూసినట్లయితే లోకల్ 2106, నాన్ లోకల్ 378 సీట్స్, ఆల్ ఇండియా కోటా 585 సీట్స్, మేనేజ్మెంట్ కోటా 1394 సీట్స్. టోటల్గా మనకు 4463 సీట్స్ ఏయూ రీజియన్లో ఉంటాయి. సో ఎస్వి రీజియన్లో 1756, ఇక్కడ ఒక 64 సీట్స్ లెస్ చేయాలి. అంటే ఆల్మోస్ట్ మనకు 1700 సీట్స్ ఉంటాయి. ఇక్కడ 358 నాన్ లోకల్ సీట్స్ ఉంటాయి. నెక్స్ట్ 225 ఆల్ ఇండియా కోటా సీట్స్ ఉంటాయి. సో ఇక్కడ 771 ప్లస్ 64, ఇది 820 ప్లస్ సీట్స్ వచ్చేసరికి మనకు మేనేజ్మెంట్ కోటాలో ఉంటాయి. టోటల్ సీట్స్ మనకు 3110 సీట్స్ ఉంటాయి. సో ఓకే, ఈ సీట్స్ అన్నింటిలో మనకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఈ రెండిట్లలో ఇంప్లిమెంట్ అవుతుంది. ఓకేనా. స్టేట్ కోటాలో ఈ ఆల్ ఇండియా కోటా అనేది కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అవుతుంది, కానీ ఇది ఎంసీసీ వాళ్ళు చూసుకుంటారు.
మనకు స్టేట్ కోటాలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అయ్యేది బీఈడికి సంబంధించి. సో ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఓసీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ వర్టికల్ రిజర్వేషన్స్ అండ్ హారిజాంటల్ రిజర్వేషన్స్ ఉంటాయి. సో ఈ వర్టికల్ రిజర్వేషన్స్, హారిజాంటల్ రిజర్వేషన్ ఆధారంగా మనకు సీట్ మ్యాట్రిక్స్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇది కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్లో 2026కున్న సీట్స్ ఇన్ఫర్మేషన్. ఓకే, మేనేజ్మెంట్ కోటా. సో ఇక ఈ మేనేజ్మెంట్ కోటా సీట్స్ ఉన్నాయి కదా, దాదాపు ఈ 2000 సీట్స్ ఉన్నాయి కదా. సో ఈ 2000 సీట్స్లో మనకు 75% ఆఫ్ ద సీట్స్ వచ్చేసరికి బీక్యాట్లో ఉంటాయి. సో సీక్యాట్లో రిమైనింగ్ సీట్స్ ఉంటాయి. సో ఈ బీక్యాట్ సీట్స్ అన్నిటి కూడా మళ్ళీ లోకల్ కోటా ఉంటుంది అండ్ సీక్యాట్కి అయితే లోకల్ కోటా ఉండదు. ఓకే, సో దీంట్లో ఉన్న బి కేటగిరీలో కూడా సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్ ఉన్నాయి కదా, అవి 100% లోకల్ క్యాండిడేట్స్ ఉంటాయి. రిమైనింగ్ ప్రైవేట్లో 15% వచ్చేసరికి నాన్ లోకల్ క్యాండిడేట్ కూడా ఎలిజిబుల్ అయితే ఉంటారు. ఓకే, ఇది ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో పీడిఎఫ్ కావాలనుకుంటే వెబ్సైట్ యాక్సెస్ తీసుకోవడానికి ట్రై చేయండి, లేదా మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.